హలో ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్. మేము రీసెంట్గా అలోక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినాం. అందులో మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఒక్క క్లిక్తో గేమ్ స్టార్ట్ అవుతుంది, కానీ అదే క్లిక్తో ఒక జీవితం ఎండ్ అవుతుంది. ఇది డబ్బులు పెంచే గేమ్ కాదు, ప్రాణాలు కోల్పోయే ఒక వ్యసనం. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే, మేము ఆ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మాకు ఓన్లీ 24 hours టైం మాత్రమే ఉండే. 24 hours కంప్లీట్ చేయడానికి ఏమేమి రూల్స్ ఫాలో అయినామో ఈ వీడియోలో మీకు కంప్లీట్ అర్థమవుతుంది. ఇంకా మేము తీసింది iPhone 13లో షూట్ చేసినాం. ఇంకా జీరో బడ్జెట్. మనం చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని జీరో బడ్జెట్ ఉంటాయి ప్రస్తుతానికి అయితే. అదైతే ఓవరాల్ జర్నీ అంటే లైక్ 24 hours లో మేము ఏం టిప్స్ ఫాలో అయ్యి కంప్లీట్ చేసిన షార్ట్ ఫిల్మ్ అనేది ఈ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే లైక్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మేము ఈ 24 hours లో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయడానికి మెయిన్ గా 4 rules ఫాలో అయినాం. ఆ 4 rules ఏంటంటే, మేము ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ అండ్ లైక్ క్యాస్ట్ కానీ క్రూ అని అందరికీ మేము కంప్లీట్ ఒకసారి స్టోరీ మొత్తం చెప్పినాం. అంటే స్టోరీ ఎట్లా రన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కంప్లీట్ ఎటువంటి డౌట్స్ అప్పుడే ఫస్ట్ క్లియర్ చేసుకున్నాం. ఒక 1 hour టైం తీసుకొని లైక్ ఏ ఎక్స్పీరియన్స్ కావాలి ఎట్లా అని చెప్పి ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో దాని వల్ల కూడా చాలా టైం సేవ్ అయింది. రూల్ నెంబర్ 2 వచ్చేసి, మేము మల్టిపుల్ లొకేషన్ షూట్ చేయలేదు. ఎందుకంటే మాకున్న టైంలో మేము మల్టిపుల్ లొకేషన్ తీసుకుని ట్రావెలింగ్ కి టైం అయిపోతుంది కాబట్టి. మరి ఎక్కువ లొకేషన్స్ లేవు, ఓన్లీ 2 లొకేషన్ మాత్రమే, 2-3 లొకేషన్ మేము హైలైట్ ఉంటాయి. ఎక్కువ లొకేషన్ లేవు కాబట్టి తక్కువ టైంలో చేయగలం. రూల్ నెంబర్ 3 వచ్చేసి, మేము షూట్ ఇంకా ఎడిట్ ఎట్ ద సేమ్ టైం చేసినాం. అది ఎట్లా అంటే, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం. ఎడిటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా వర్క్ కానీ ఇద్దరం కలిసి చేసినాం. మా ఫ్రెండ్ అభి. మేము ఇద్దరం ఎట్లా చేసినాం అంటే, లైక్ ఒక షిఫ్ట్ లాగా. నేను షూట్ చేసినప్పుడు ఆయన ఎడిటింగ్ చేస్తున్నాం, ఆయన ఎడిటింగ్ చేసినప్పుడు నేను షూట్ చేసిన. సో దానివల్ల చాలా టైం సేవ్ అయింది. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి చాలా ఈజీగా మేము షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయగలం. మేము ఇంకా డేటా ట్రాన్స్ఫరింగ్ అయితే మేము ఎవరైనా నార్మల్ గా బ్రేక్ తీసుకున్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా లంచ్ చేస్తున్నప్పుడు కానీ డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. గూగుల్ డ్రైవ్ కానీ, వీ ట్రాన్స్ఫర్ లో కానీ మేము డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇంకా మేము ఎడిటింగ్ లో పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ కానీ ఏం యూజ్ చేయలేము. ఎందుకంటే మేము మెయిన్ థింగ్ ఏంటంటే, మేము మెసేజ్ క్యారీ చేద్దాం అనుకున్నాం. ఇందులో మేము పెద్ద పెద్ద ఎఫెక్ట్స్ కానీ, కట్స్ కానీ లేకుండా సింపుల్ కట్స్ తోని ఆడియన్స్ ఎంగేజింగ్ ఎట్లా తీసుకురావాలని చెప్పి సింపుల్ కట్స్ పెట్టినాం. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మెయిన్ గా ఎక్కడైతే మెయిన్ హైలైట్ అవుతుందో ఖచ్చితంగా సౌండ్ ఎఫెక్ట్స్ కావాలో అక్కడ మాత్రమే సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసినాం. సో ఓవరాల్ సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేయలేదు. మేము మెయిన్ గా ఫోకస్ చేసింది ఏంటంటే, లైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఉన్న లైటింగ్ లో మాకు ఏదైతే లైట్ సోర్స్ ఉందో దాని నుంచి మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఏవై కొన్ని లైట్స్ తయారు చేస్తాం, దాని నుంచి కొంచెం లైట్ తీసుకున్నాం. తర్వాత షవర్ ఎఫెక్ట్ కొంచెం క్రియేట్ చేసినాం. సో అట్లా మేము ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకొచ్చినాం. సో ఫోర్త్ స్టెప్ ఏంటంటే, మా టీం అంటే లైక్ క్యాస్ట్ క్రూ అందరు సేమ్ హార్డ్ వర్క్ చేశారు. సో అందరు సేమ్ హార్డ్ వర్క్ పెట్టారు కాబట్టి మేము ఈజీగా చేయగలం. సో మీరు ఎంత ట్రై చేసినా కానీ మీ టీం మీకు సపోర్ట్ చేయకపోతే మాత్రం మీరు చేయలేరు. సో మీ టీం అందరూ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మాకైతే మంచి టీం దొరికింది కాబట్టి మేము ఈజీగా కంప్లీట్ చేయగలం. అవైతే మెయిన్గా మేము 4 rules ఫాలో అయ్యాం. ఖచ్చితంగా మీరు ఒక 24 hours షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటే మాత్రం ఈ 4 rules అయితే ఫాలో కావాలి. ఏంటంటే, మీరు మల్టిపుల్ లొకేషన్ షూట్ చేసుకోవడానికి మీ టైం అక్కడనే అయిపోతుంది. సో మీరు సింపుల్గా ఒక రూమ్లో జరిగే స్టోరీ కానీ, ఒక 2 లొకేషన్లో జరిగిన స్టోరీ అని తీసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా మీ టీంలో అందరూ సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి, లైక్ సేమ్ హార్డ్ వర్క్ చేయాలి. ఇది అందరికి పాసిబుల్ అంటే అందరికి పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఉన్న కండిషన్స్, ఉన్న సిచ్యువేషన్స్లో 24 hours కంప్లీట్ చేయకపోతే చాలా కష్టం. అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మేము చేయగలుగుతాం అన్నప్పుడు మాత్రం 24 hours చేయవచ్చు. మాకు ఇంకా ఎటువంటి బడ్జెట్ లేదు దీనికి. ఎటువంటి బడ్జెట్ మేము జీరో బడ్జెట్లో చేసినాం. iPhone 13లో మేము మొబైల్లో షూట్ చేసినాం మొత్తం ఓవరాల్ షార్ట్ ఫిల్మ్. కలర్ గ్రేడింగ్ లో కొంచెం ఎన్హాన్స్ చేసి మేము లైక్ ఇంకా క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసినాం. సో అంతే. సో గైస్, మేమైతే 24 hours లో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే కవర్ చేసినాం. మంచి చేసినామని మేము అనుకున్నాం. సో ఒకవేళ మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తా. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినాం ఆ షార్ట్ ఫిల్మ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తా, మీరు చూడొచ్చు. ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే కింద కామెంట్ చేయండి, లైక్ ఎట్లుందో షార్ట్ ఫిల్మ్, ఎట్లుందో కామెంట్ చేయండి. టైం ఇష్యూ వల్ల మేము కొన్ని ఇంకా చేయలేకపోయినాం. లైక్ డ్యూరేషన్ కొంచెం, ఆ స్టోరీ పొటెన్షియల్ ఉన్నదే కొంచెం ఎక్స్టెండ్ చేయవచ్చు స్టోరీని, కానీ మేము చేయలేము. ఉన్న టైంలో ఉన్న రిసోర్సెస్ ని ప్రాపర్ గా వాడినామని మేము అనుకుంటున్నాం. సో ఇవైతే మేము ఫాలో అయిన ఒక 4 rules. ఇంకా ఇటువంటి ఛాలెంజెస్ లైక్ 24 hours లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయవచ్చా, లేకపోతే ఒక సింగిల్ డేక్ లో షార్ట్ ఫిల్మ్ తీయవచ్చా అని మేము ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో అట్లాంటి దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మేము ఇంకా కొత్త ఛాలెంజెస్ కూడా చేస్తాం. సో దట్ ఈస్ వాట్ దిస్ వీడియో గైస్. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్రేజీ స్టఫ్ రాబోతుంది. అంటిల్ దెన్ దిస్ ఇస్ కార్తిక్, సైనింగ్ ఆఫ్.